తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావులపై పిటిషన్లపై హైకోర్టులో విచారణ చేపట్టింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు 2 పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికలో ముఖ్య సూత్రధారులుగా 2 పేర్లను ఘోష్ కమిషన్ ప్రస్తావించింది. ఈ మేరకు వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధితుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటకొచ్చాయంది. ఒక ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆద్యంతం తానే అయి పాత్ర పోషించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. మేడిగడ్డ బ్యారేజీని ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్ఏనని, ఎలా కట్టాలి, ఎంత నీరు నిల్వ చేయాలి, ఎలా నిర్వహించాలి అన్న విషయాలతో పాటు ప్రాజెక్టు ఆర్థిక అంచనాలను కూడా మార్చేసింది కూడా ఆయనే అని కమిషన్ వెల్లడించింది. సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనల్ని నామమాత్రంగా కూడా పట్టించుకోలేదని నివేదికలో చెప్పుకొచ్చారు. అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని హరీష్ రావు ఆరోపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. కాగా ఇప్పుడు కాళేశ్వర కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇవాళ పిటిషన్ల విచారణ ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. కోర్టులో ఆశ్రయించడం జరిగింది. ఘోష్ కమిషన్పై అటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు ఈ ఇద్దరి పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈరోజు విచారించడం జరిగింది. 8B నోటీస్ ఇవ్వకపోవడం వల్ల ఏదైనా చర్యలు తీసుకునవచ్చు అనే కేసీఆర్ తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. కాబట్టి దీని మీద స్టే విధించాలి. ఇది రాజకీయ కక్షలో భాగంగా వేసిన కమిషన్గా కనబడుతోంది. రాజకీయ కక్ష తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది న్యాయపరంగా దీన్ని రాజ్యాంగాన్ని కావచ్చు, అలాగే చట్టాన్ని ఉల్లంఘించడం కావచ్చు, చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లు అవుతుంది అని కూడా కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. దీనికి ధీటుగా గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా వాదిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇది చేపట్టడం జరిగింది, కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్లో కమిషన్ రిపోర్ట్ను కూడా, ఘోష్ కమిషన్ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెడతాము. కాబట్టి దీని మీద ఎలాంటి చర్య నిర్ణయం తీసుకోకూడదు. కమిషన్ అసెంబ్లీ చర్చల తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం ఉంటుంది చర్యలు తీసుకునేందుకు. అసెంబ్లీలో కూడా చర్చించేందుకు కమిషన్ రిపోర్టును పెట్టనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ మేరకు ఏది తీసుకోవాలన్నా కూడా ఇంకా అసెంబ్లీలో చర్చ ఉంటుంది, దాని తర్వాతనే చర్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పట్లో దీనిపైన ఎలాంటి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు, స్టే విధించకూడదు అని కూడా అడ్వకేట్ జనరల్ వాదించినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో విద్యుత్ కమిషన్ నివేదిక పైన కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ఊరట పొందడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు విషయంలో కూడా ఊరట పొందుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకైతే విచారణలు వాది వాదనలు అయితే జరిగాయి. 2 పక్షాల నుంచి వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీన్ని వాయిదా వేస్తారా, ఇంకా విచారణ కొనసాగిస్తారనేది కూడా వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా 8B కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని స్టే విధించాలని కేసీఆర్ తరఫు న్యాయవాదులు కోరుతున్నారు హైకోర్టును. అలాగే ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ కమిషన్ వేయడం జరిగింది. ఏదైనా కూడా చట్టపరంగా విచారణ జరిగింది, అందులో భాగంగానే కేసీఆర్ను కూడా విచారించడం జరిగింది అని కూడా హైకోర్టుకు నివేదించడం జరిగింది. మొత్తం మీద గతంలో ఏదో ప్రపంచంలో ఒక అద్భుతం